ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుంటున్నాను. 8,90,000 మొత్తం కోసి తీసేస్తారనమాట కిడ్నీని. వీళ్ళు చెప్పేదేంటంటే నేనిప్పుడు గనక ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంక ప్రాణాలకి ప్రమాదం అనంట. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే అత్యధిక నెంబర్ 1 టూరిజం భారతదేశం. ఈ విషయం మీకు ఇప్పుడు వచ్చి తెలియదు కదా, ఎవరు చెప్పలేదు కదా. అది నిజమేనండి. టూరిజంలో కాదు, మెడికల్ టూరిజంలో నెంబర్ 1. ఈ విషయం ఎవరికీ తెలియదు, చాలామంది ఎక్కడా డిస్కస్ చేయలేదు. కానీ కోట్లలో ఆదాయం, లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయన్నమాట. అందిపుచ్చుకున్నోడికి అందిపుచ్చుకున్నంత. పూర్తిగా వీడియో చూడండి, చెప్పడం మర్చిపోయాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే ప్రతి మాట ఆరోగ్యానికి సంబంధించింది. పేపరు, పెన్ను, పుస్తకం ఉంటే కూర్చొని రాసుకోండి. 100కి 100%, 100 సంవత్సరాలు ఈ వీడియో చూడడం ద్వారా మీరు బతుకుతారు. రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి హాస్పిటల్ లేకుండా అన్నీ పూర్తిగా చెప్తాను. నా మెడికల్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి, దాని విశేషాలు కూడా చెప్తాను. సంవత్సరానికి ఒకసారి మెడికల్ రిపోర్ట్ చేయించుకుంటాను కదా, దాని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. 40,000 తీసుకున్నారు హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ల కోసం. సో ఆ విషయం చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూడడం ద్వారా 100 సంవత్సరాలు బతుకుతారు, నాది గ్యారంటీ. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అనుకొని ఏ విజ్ఞానం లేకుండా ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికీ తెలియదు, మెడికల్ టూరిజంలో భారతదేశం నెంబర్ 1లో ఉంది. దానికి గల ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గూగుల్ తల్లిని అడుగుతాం. గూగుల్ తల్లి అమెరికాలోని పళ్ళు పీకించుకోవడానికి ఎంత అవుతుందమ్మా చూడండి. $3,000 నుంచి $7,000, అంటే 2 లక్షల దగ్గర నుంచి దగ్గర 5 నుంచి 6 లక్షలు అవుతుంది. అంటే పొరపాటున యావరేజ్గా చూసుకుంటే 4 లక్షలు. ఇండియాలో ఎంత అవుతుంది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే 40,000, యావరేజ్ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే 20,000, ఇంకా మన రోడ్డు సైడు హాస్పిటల్లో అయితే 10,000. 10,000తోని ఆ పన్ను ఎట్టేసుకొని వచ్చేస్తాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, నేను అమెరికా ఎన్ఆర్ఐ. ఇన్సూరెన్స్ పళ్ళుకి వర్తించు, మీ అందరికీ తెలుసు కదా. ఇన్సూరెన్స్ బాడీలకి వర్తిస్తాయి కానీ పళ్ళులకి, బ్లడ్ చెకప్లకి గట్టా వర్తించవు ఇన్సూరెన్స్లు. సో ఇప్పుడు ఆడు ఆ ముసలోడు అయిపోయాడు, 50 సంవత్సరాలు అయిపోయి 4 పళ్ళు పీకించుకొని పెట్టించుకోవాలి, ఇంప్లాంటేషన్ చేసుకోవాలి. అమెరికాలో 12 లక్షలు 10 లక్షలు చెప్పారు. ఓకే, అక్కడ ఆడేం చేస్తారు? ఇండియాకి వస్తారు. ఇండియాలో ఎంత అవుతుంది? పండుకి 20,000 చెప్పిన 80,000, 80,000 అవుతుంది. రాను పోను పోను 1,00,000. ఫ్లైట్ టికెట్లు ఎంత? రాను పోను 1,50,000. ఓకే, ఇంకా 5 స్టార్ హోటల్లోనే ఉంటాడు. మరి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వస్తున్నాడు. ఎన్ఆర్ఐ 5 స్టార్ హోటల్, గోవా ముందు రిసార్ట్, బీచ్ ఉంటుంది, అక్కడ ఉంటాడు. రోజుకి 15,000, పోనీ 10,000, 10 రోజులు, పోనీ 20 రోజులు. 10 రోజులకి ఎంత అయింది? 1,00,000. 10 1,00,000, పోనీ 20 రోజులు ఉంటుంది, 2 లక్షలు. ఎంత అయింది మొత్తం అంతా? 3 లక్షలు. అమెరికాలో ఎంత అయింది? 10 లక్షలు. ఇంకా లాభం ఎంత? 7 లక్షలు. అమ్మ, అర్థమైందా? పోనీ అదంతా వదిలి ఒక్క పన్నుకి 4 లక్షలు ఖర్చు పెడతాడు అక్కడ అమెరికాలో. ఎవరైనా అంతే ఖర్చు పెట్టాలి. 4 లక్షలు ఖర్చు పెట్టాలి. రాను పోను ఫ్లైట్ టికెట్ ఎంత? 1,50,000. హోటలు 10,000 హోటల్ తీసుకున్నాడు, 1,00,000 ఒక పన్నుకి కాబట్టి అయిపోయింది. పన్ను పీకించుకొని పెట్టించుకోవడానికి అంతా 20,000 సరిపోయిందిగా. అయినా 1,00,000 మిగులుతుంది కదా. సో ఇలాగే ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే మెడికల్ చవక, నమ్మంటారా బాబు, చవక. ఇప్పుడు నేను మెడికల్ టెస్ట్, నేను సంవత్సరానికి ఒకసారి మెడికల్ టెస్ట్ చేయించుకుంటాను. ఈరోజు చూడండి, వినాయక చవితి రోజే చేయించుకున్నాను మెడికల్ టెస్ట్. చూస్తున్నారు కదా, డే టు టైమును. ఇదిగో బ్లడ్ పీకిసి మొత్తం టోటల్ బాడీ చెకప్ ఎంత చేయించుకున్నారు? 40,000 తీసుకున్నారు. అణువు చెక్ చేశారు. అణువు చెక్ చేశారు. ఏం చెప్పారో చివరిలో చెప్తాను. మీరు ఎంట్రన్స్లో చూశారు కదా, అణువు చెక్ చేసి మొత్తం అన్నీ చెక్ చేసి 40,000 తీసుకున్నారు. ఇండియాలో అంతా బాడీ చెకప్లకి మామూలుగానా 3,000 నుంచి 4,000 మొత్తం అంతా. ఏముంది, బ్లడ్ తెస్తారు, యూరిన్ తెస్తారు, స్టూల్ తెస్తారు, ఈసీజీ ఆడతారు, బీపీ చెక్ చేస్తారు, అంతే. నార్మల్ చెకప్లు ఎవరైనా చేసుకుంటారు. అవి ఇండియాలో ఎంత? 4,000. ఇక్కడ ఏంటంటే కొంచెం హడావడి చేసి 40,000 తీసుకున్నాను నేను అన్నారని చెప్పి, టూరిస్ట్ అని చెప్పి. చూసారా, అది ఇండియా వస్తే నాకు ఎంత తక్కువ అవుతుంది కదా. సో ఇలాగా ప్రపంచ దేశాలు అందరితో కంపేర్ చేసుకుంటే భారతదేశంలో వైద్యం చవక. దీనికి గల కారణం ఏంటంటే మన పూర్వం ఆయుర్వేదం, ఆకుతో వైద్యం. ఆయుర్వేదం మన ఇండియాలోనే పుట్టింది. హోమియోపతి, అలోపతి, నేచురోపతి, ఎన్నో పతులు మన దగ్గరే ఉన్నాయి. ఆయుర్వేదానికి మనమే మూల కారణం. హోమియోపతి, అలోపతి, నేచురోపతి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మెయిన్ మన మెడిసిన్కి చాలా విలువ ఉంది, మన వైద్యానికి చాలా విలువ ఉంది, చాలా పట్టుంది, చాలా గ్రిప్ ఉంది. మనం హార్ట్ సర్జన్ అనేది టక్ మనం కోసేస్తాం. ఏదైనా కిడ్నీ కోసి తీసేస్తాం 2 నిమిషాల్లో. ఫారినర్లు అలా కాదు, కొంచెం ఉంటాయి. అండ్
మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరికీ తెలిసో లేదో, మనకి ఏదైనా అమెరికా వెళ్ళారండి టెక్నాలజీ, అమెరికా వెళ్ళారండి, ఇండియాలో లేదండి ఆ టెక్నాలజీ. అమెరికా ఇప్పుడు ఇండియాలో మొత్తం డెవలప్ అయిపోయింది. వైద్య రంగంలో మనం టాప్ నోట్లో ఎక్కడెక్కడో ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, దుబాయ్లో ఎవరికైనా అనారోగ్యం అయితే ఇండియా వస్తారు, చెక్ చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్ పెద్ద పెద్ద టాప్ హాస్పిటల్కి వెళ్తే దుబాయ్ షేకులు కనబడతారు. అరబ్ షేకులు ఎవరైనా, కువైట్లో ఎవరికైనా అనారోగ్యం అయితే ఇండియానే వస్తారు. ఇంకా శ్రీలంకలో ఎవరికైనా అనారోగ్యం అయితే ఇండియానే వస్తారు. ఇంకా చుట్టుపక్కల మాల్దీవ్స్ ప్రధానులు వాళ్ళందరూ మన ఇండియా వచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా మొత్తం ఏషియన్ కంట్రీలు అంతా మన ఇండియా వచ్చి చేసుకొని వెళ్ళిన వాళ్ళు. ఇంగ్లీష్ మెడిసిన్స్కి తగ్గలేని వాళ్ళు ఆయుర్వేదంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఆయుర్వేదంకి దేనికి లొంగలేని హోమియోపతి చేసుకుని మన ఇండియా వైపు పర్యాటక రంగం ఏది మెడికల్ టూరిజం కాసి ప్రపంచం చూస్తుంది. అబ్బా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్రికా తినడానికి తిండి ఉండదు, టెక్నాలజీ లేదు, విద్యారంగంలో కొంచెం లోలో ఉంటారు. ఇంకా మెడికల్ ఇంకైతే అడగక్కర్లేదు. ఆఫ్రికాలో ఉన్న ప్రతి రిచ్ పర్సన్, పేదవాళ్ళకి కాదు, ఇండియా డబ్బున్నోళ్ళు చెప్తున్నాను, అంటే అందుకే కోట్లలో ఆదాయం అని చెప్తున్నాను. ఆఫ్రికాలో ఉన్న డబ్బున్న ప్రతి ఒక్కడు ఏదైనా తుమ్మినా దగ్గర ఇండియా వచ్చేస్తున్నాడు, ఫ్లైట్ వేసుకొని చెక్ చేయించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇండియా చూసినట్లు ఉంటుంది, మెడికల్ తక్కువలో అయిపోతుంది, ప్యాకేజీలు తీసేసుకుంటున్నారు ఆఫ్రికాలో. ఆఫ్రికా ఎక్కడ, ఇంకా పసిఫిక్ మహాసముద్రం 7వ కన్నం, ఆస్ట్రేలియా, ఈ వనువాతు తువ్వాలు మీరు చూపించాను. ఫిజీ దేశంలోని, ఫిజీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇండియా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు. చెప్పాను అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. కిడ్నీ ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్లు, ఏ ఆపరేషన్లు ఉన్నా చిటికలో చేసుకొని సవక్కలో ఎంజాయ్ సింపుల్ అబ్బా, మీకు అర్థం అవ్వట్లేదు. మెడికల్ టూరిజం అంటే ఏంటి? ఒకే దెబ్బకి 2 పెట్లు. ఒకటి ఇండియా ఫ్రీగా చూసేయచ్చు, తక్కువ డబ్బుల్లో అయిపోతాయి. ఇప్పుడు మా దగ్గర చేయించుకుంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ 40,000 దబ్బెట్టాను ఏమి. సో అలాగా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మెడికల్ టూరిజంని ఇంప్రూవ్ చేశారు, ఎవరికీ తెలియదు. సో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బోల్డ్ ఉద్యోగాలు చెప్తున్నాను. భారతదేశానికి పెద్ద ఆయువు పొట్టు మెడికల్, భారతదేశానికి గుండెకాయ మెడిసిన్. మీ అందరికీ తెలుసా, ప్రపంచ ఏ దేశాలకైనా మనదే మెడిసిన్. మన దగ్గర తెగలైన టాబ్లెట్లే ప్రపంచం. మీ అందరికీ చెప్పాను, చైనా సిరీస్లో గుర్తుందా? చైనా నుంచి మనం 90% ఇంపోర్ట్ చేస్తే చైనాకి మనం 10% ఎక్స్పోర్ట్. ఏంటి? మెడిసిన్. మనం మెడిసిన్ కనుక ఆపేస్తే ప్రపంచ దేశాల్లో రోగులు చచ్చిపోతారు. మొత్తం అందరూ పైలోకాలకి మన మెడిసిన్ ప్రపంచ దేశాలు చూసుకొని, మన షేర్ మార్కెట్లోని మన మెడిసిన్ చూడండి, ప్రతిదీ టాప్లో ఉంటుంది. ఎన్ని ల్యాబులు, మెడిసిన్ ప్రపంచ దేశాలు అందరికీ మనమే మెడిసిన్ ఇస్తున్నాం. మనమే భారతదేశంకి వచ్చే ఆదాయంలో మెడిసిన్ నుంచి చాలా డబ్బులు వస్తుంది. ప్రపంచ దేశాలకు అమ్మి ఆ డబ్బులు తెచ్చుకుంటున్నాం మనం ఎక్స్పోర్ట్ చేసి. తెలుసా ఈ విషయం? మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి ప్రపంచం నలుమూల నుంచి హై డిమాండ్ ఉంది. మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి ఏది టూత్పేస్ట్లు, చమన్ బ్రష్లు, తర్వాత హెయిర్ ఆయిల్లు, మీరు ప్రతి దేశంలో చూపించాను కదయ్యా, ప్రతి దేశంలో చూపిస్తున్నాను కదా. ఎక్కడున్నాయండి ఉద్యోగ అవకాశాలు నరక్కండి. ఇదిగో డాక్టర్ మాత్రమే ఆపరేషన్ చేస్తారు, కానీ డాక్టర్ వెనకతలు 99 మంది ఉంటారు. నర్సు ఉంటారు, నర్సింగ్ చేసుకోవచ్చు. నర్సు తర్వాత అసిస్టెంట్ నర్సులు ఉంటారు, చిన్న నర్సులు ఉంటారు, పెద్ద నర్సులు ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, ల్యాబ్ అసిస్టెంట్లు ఉంటారు, హాస్పిటాలిటీ అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసి హాస్పిటల్లో క్లీనింగ్ చేసి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రెస్టారెంట్ డిపార్ట్మెంట్. ఒక హాస్పిటల్లో 24 బోర్డులు ఉంటాయి, సెక్యూరిటీ గార్డులు ఎన్ని. మళ్ళీ విదేశం నుంచి వచ్చినప్పుడు కార్ డ్రైవర్ రిసీవ్ చేసుకోవాలి, టూరిస్ట్ గైడ్. ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయరా. ప్రపంచ దేశాలు అందరూ భారతదేశం చూస్తున్నారు. మెడికల్ చవక ఎవరికి గుట్టు చెప్పుడు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కోట్లలో బిజినెస్ చేసేస్తున్నాయి. దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేసుకొని, అవగాహన చేసుకొని, మొత్తం అంతా క్లియర్ చేసుకొని మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మెడికల్ టూరిజంలో మనది ఇంకా అంతస్తులకు వెళ్తుంది, సూపర్ ఉంటుంది. ఓకే, అది పక్కన పెడదాం. మెడికల్ టూరిజం గురించి అయిపోయింది. ఇప్పుడు ఎంట్రన్స్లో చూశారు ఆపరేషన్లు గట్టా అన్నాను. ఏమీ లేదండి, కిడ్నీలు గట్టా ఏం ప్రాబ్లం లేదు. ప్రతి సంవత్సరం నాకు మెడికల్ చెకప్లు చేయించుకోవడం నాకు అలవాటు. 40,000 తీసుకొని మొత్తం అన్నీ చెక్ చేశారు. డే టు టైము చూస్తున్నాడు కదా, సూపర్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం పోరాడుతున్నాను కాబట్టి నా ఆరోగ్యం సూపర్ ఉంది, డోకా లేదు, సూపర్ పర్ఫెక్ట్. 4 సంవత్సరాల నుంచి అనారోగ్యం పాలవకుండా ఉండడానికి గల కారణాలు అవి చెప్తాను. ఇప్పుడే బుక్ పెన్ను పట్టుకొని రాసుకోండి, చాలా విలువ. 100 ఏళ్ళు బతుకుతారు. నేను ప్రపంచం అంతా తిరిగి నేర్చుకున్నది ఏంటి అంటే డబ్బు కాదు, ఏంటి? ఆరోగ్యం గురించి నేర్చుకున్నాను. ఆరోగ్యం. పొద్దున్న లెగిస్తే ఆరోగ్యం, మధ్యాహ్నం లెగిస్తే ఆరోగ్యం, రాత్రి పడుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరు చెప్పినా మీరు వినరు, బాధపడితే కానీ బోధపడదు. నేను బాధపడ్డాను కాబట్టి నాకు తెలుసుకున్నాను. 4 సంవత్సరాల నుంచి తుమ్మలేదు, దగ్గలేదు. దేవుడి మీద ఆన, నాకు ఇష్టమైన కడుపు మీద ఆన.
అబద్ధం ఆడట్లేదు. 4 సంవత్సరాలు తుమ్మలేదు, దగ్గలేదు, విరోచనాలు లేవు, వాంతులు లేవు, ఏమీ లేవు. ఐరన్ మ్యాన్, ఐరన్ స్టోన్ లాగా ఉన్నాను. దానికి గల కారణం ఫస్ట్ ఉప్పు మానేశాను, కారం మానేశాను, ఆయిల్ మానేశాను, పంచదార మానేశాను. మరి ఏం తింటున్నావు అంటే వీళ్ళు ఏం తింటున్నారో అదే తింటున్నాను. ఎస్, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నారు, ఒక భారతీయుడు తప్ప. రాసి పెట్టుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాదు, అన్నం విషంతో సమానం. నేను చెప్తున్నాను, నేను కాదు, సైంటిస్ట్. నువ్వు అన్నాన్ని మీరు తిన్న అన్నాన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో ఏ సైంటిస్ట్ దగ్గరికైనా తీసుకెళ్ళి చెప్పండి, అది విషయం అని అంటారు. సరే, మరి ఈ విషయం డాక్టర్లు ఎందుకంటారు? అరే బాబు, ప్రపంచం తిరిగి నేనే ఓకలో ఏకగానే నార్మల్ కామన్ మ్యాన్ నేనే తెలుసుకున్నాను ఆరోగ్యం గురించి. ప్రపంచం అంతా తిరిగి నేనే అన్నం మానేశాను. డాక్టర్లు మానేరా? వైద్యం కోసం చదువుకున్న డాక్టర్లకు తెలియదు అనుకున్నారా? డాక్టర్లు ఎవరు అన్నాల తినరు, చెక్ చేసుకొని కాస్త. డాక్టర్లు ఎవరు వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ అవిసె గింజలు, హెల్దీ ఫుడ్డే తింటారు. ఎందుకంటే చదువుకున్న డాక్టర్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తింటే చచ్చిపోతాను తెలుసు, అందుకే వాళ్ళు తినరు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మరి డాక్టర్లు ఎందుకు చెప్పరు అంటే, వాళ్ళు చెప్తే మీరు పేషెంట్లు ఎలా అవుతారా? ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడా లేని హాస్పిటల్ భారతదేశంలో ఎందుకున్నాయి? ఎందుకంటే మనం ప్రపంచంలోని రోగగ్రస్తులు ఎవరు అంటే భారతీయులు. ప్రపంచంలో రోగగ్రస్తులు ఎవరు అంటే భారతీయులు. చెక్ చేసుకుని హాస్పిటల్లే నిదర్శనం. ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్. అమ్మ ఇదిగో, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎప్పుడు మన తాతల కాలం నాటిది. మన తాతల కాలం నాటి అన్నంలో పొట్టు, తౌడు, ధాన్యం అన్నీ ఆర్గానిక్ ఉండేవి. ప్యాల్లో ఆవులేసి అది ఆ అన్నం ఎంత తిన్నా, ఇప్పుడున్న అన్నం ఎంత తింటే షుగరు, బీపీ, లేనిపోని జబ్బులన్నీ వస్తున్నాయమ్మ, పాలిష్ బియ్యం. కానీ ప్రపంచ దేశాలు అందరూ అన్నం తింటున్నారు, ఇంత అన్నం తింటున్నారు, ఇంత వెజిటేబుల్స్, ఇప్పుడు నేనున్న ఈ దేశంలో ఇంత అన్నమే, ఇంత వెజిటేబుల్స్, ఎంత సలాడ్లు, తర్వాత ఎంత ఇవి పప్పు ధాన్యాలు, ఇంత ప్రోటీను, ఎంత అన్నం తింటున్నారు. ఇంతే ఒక ముద్ద. మనం అలా కాదు, ఇంత అన్నం, కూర ఎంత, అది కారంగా కలిపి వర్ర, కారం, మసాలా, ఆయిల్ తిని 4 సంవత్సరాలు అవుతుంది ఆయిల్ తిని. మనం సలసల కాగే నూనెలు, కరియాపాకు బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు, పానీపూరీలు, లవణలు, లస్కురోలీలు, ఆరిలు అన్నీ సలసల కాగే నూనెలో తీసి దాన్ని కౌసి కారం పెట్టి మసాలా వేసి దాని మీద అదేసి ఇదేసి అలాగే చచ్చిపోతారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. నా ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 సంవత్సరాలు బతుకుతారండి. మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడి మీద నేను నమ్మే సిద్ధాంతాల మీద నేను ఈ 4 సంవత్సరాల్లో అనారోగ్యం పాలు అవ్వకపోవడానికి గల కారణం నేనే. భారతదేశంలో ఉండేటప్పుడు ప్రతిరోజు నేను అనారోగ్యానికి గురయ్యేవాడిని. దానికల కారణం భారతీయ ఫుడ్ అలవాట్లు కంప్లీట్గా వరస్ట్ అని అయిపోయి మన భారతదేశం, మన ఫుడ్ అలవాట్లు. నేను భారతదేశంలో ఉండేటప్పుడు, ఇండియా అంటే 4 సంవత్సరాలు కరోనాకు ముందు మన దేశంలో ఉండేటప్పుడు పొద్దున్నే లెగ్గానే తవ్వేడు తియ్యి, ఏది గేదె కుడితి తాగినట్లు ఎంత టీ తెచ్చుకునేవాడిని. ఏది మంచి పాలల్లోని మంచి వేసి మరిగెట్టి ఇంత పంచదార వేసి ఇంత టీ, దాని మీద మేగడ, మా అమ్మ మేగడ వేయాలి. మేగడ అయిపోతే తాగితే సుఖం. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, నేను తాగింది విషం. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఉప్మా, దోశ. ఆ దోశ మీద ఇంత ఉల్లిపాయలు, దాని మీద కారం పొడి, ఎర్ర చట్నీ, మసాలా చట్నీ, దానికి చేతికి అలబలం వేసి మొత్తం ఇంత నూనె వేసుకొని కరకర ఇంత అయింది దోశ. లేదంటే ఓతప్పం, లేదంటే ఉప్మా, లేదంటే ఇది అన్నీ మంచి కారం మసాలానికి ఎక్క మసాలాతో బ్రేక్ఫాస్ట్ కథం అయిపోయింది. ఆ తర్వాత లంచ్, ఇంత పచ్చదన్నం, ఆవకాయ లేనిదే ముద్ద దిగదు. తర్వాత ఇది పులుసు, మటన్ గిటన్ అంత అన్ని అంత. ఇంకా రాత్రికి అయితే ఇంకా అరగక్కర్లేదు. సూపర్ డూపర్ కూరలు, మసాలా కూరలు బాగానే ఉండేది. నాకేమో అందరూ తినేదా, నేను తింటాను, ఇంట్లో అందరూ అదే తినేవాళ్ళు. కానీ నెలలో ఒకసారి దగ్గు, ఇంత కప్పం వచ్చింది. ఇంత కప్పం నేను దగ్గి చాలా రోజులైంది. ఇంత కప్పం నేను చూసుకునేవాడిని. కప్పం ఇంత ముద్దలు వచ్చేవి. ఏది శ్లాష్మం, ఎక్కడ పైచ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనం తిన్న అన్నంలో నుంచే మొత్తం జలుబు. నెలలో ఒక రోజు. ఇంకైతే కడుపు నొప్పి అయితే అరక్కండి. వారంలో 4 సార్లు, అంటే నెలలో 4 సార్లు కడుపు నొప్పి వచ్చింది. మా అమ్మ అనేది నాకు కడుపులో క్యాన్సర్ ఉండేది అనేది. మా అమ్మ అనేది, మా నాన్న అనేవాడు నీకు ఏదో జబ్బు ఉందని. నెలలో 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళేవాడిని. ఇది ఎంత ఇలాగున్నా కూడా హాస్పిటల్కి వెళ్ళేవాడిని, ట్యాబ్లెట్లు తెచ్చుకునేవాడిని. ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో అన్నం డైజెషన్ అవ్వట్లేదు, ఏవో చెప్పేవాడు, అయిపోయింది. కానీ 4 సంవత్సరాల నుంచి వదిలేసాను అన్నాన్ని, కారాన్ని, కూరలు వదిలేదు. నాకు దొరకలేదు. ఆఫ్రికా వెళ్ళాను, ఎంత అన్నం, గట్టి ముక్క అన్నం,
గట్టన్నం, ఇన్ని బీన్స్ గట్టన్నం, ఇంత ఇంత కరపండ్ల దుంప, మంచి ప్రోటీన్తో ఇంత దుంప నల్లన్నం, ఇంత బీన్స్ తినేవాడిని. అందులో ఉప్పు లేదు, కారం లేదు, దుంపలు ఏటీ లేదు, అంత మంచి ప్రోటీన్తో మంచి ఫుడ్ తినేవాడిని. ఇంత సలాడు కుకుంబర్ ఇచ్చేవాడు. అయిపోయింది. ఆఫ్రికా అంతా తిరిగాక యూరోప్ వచ్చాం. యూరోప్లోనూ అంతే, రొట్టె ముక్క, చీజు, పాస్తా, ఇంకేవేవో ఉండేవి, సలాడ్లు, ఆలివ్లు అవే ఉండేవి. ఇంకా దొరకలేదు, ఉప్పు కారం ఏం లేదు. అయిపోయింది. ఇంకా తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా వెళ్ళాం. అక్కడ అంతే ప్రపంచం అంతా బాగానే ఉన్నారబ్బా. మనమేనబ్బా 90 సంవత్సరాల మామలు మందు తాగి చిందులు వేస్తున్నారు ఇక్కడ. మనం ఎందుకు, మనకి 60 సంవత్సరాలకి బీపీ షుగర్లను ఎందుకు ఉంటున్నాం? మన ఫుడ్ ఇది ఈ బొక్కలంత నాలుకని కంట్రోల్ చేసుకోగలిగితే ఆరోగ్యం సూపర్. ఇదిగో నువ్వు ఏదైనా చెప్తున్నావు, ఆరోగ్యం ఎందుకు ఎంత చెప్తున్నావు అంటే, ఇదిగో ఏదైనా సాధించాలంటే ఆరోగ్యం ఉండాలి, ఏదైనా డబ్బులు సంపాదించాలంటే ఆరోగ్యం ఉండాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలన్నా ఆరోగ్యం ఉండాలి. ఆమె రైట్ అరా? డబ్బులు సంపాదించాలన్నా ఆరోగ్యం ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలన్నా ఆరోగ్యం ఉండాలి. అసలు ప్రపంచంలో ఏం పని చేయడానికైనా ఆరోగ్యం ఉండాలి. ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి, ఇదిగో నేను తెలుసుకున్నాను కాబట్టి నేను పాటిస్తున్నాను. పంచదార తిని ఎన్నో అంటే నేను తినట్లేదంటే అర్థం ఏంటి అంటే, మీరు చెక్ చేసుకుంటే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూస్తే నేను నల్ల కాఫీయే తాగుతున్నాను. 4 సంవత్సరాల నుంచి బ్లాక్ కాఫీ, పాలు ఉండవు, పంచదార ఉండవు, ఉత్తి బ్లాక్ కాఫీ అంతే. అలవాటు అయింది కాబట్టి అది కూడా మంచిదే. అయిపోయింది. 2 పూటలు తింటున్నాను. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, రాత్రి డిన్నర్ తీసేయమ్మా, డిన్నర్ పీకేసి బ్రేక్ఫాస్ట్లోకి రా అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏంటి నేను ఇంత చేస్తున్నాను కదా, అయినా నాకు ఎందుకు కొంచెం ఫ్యాట్ ఉంది అంటే, నువ్వు రాత్రి తినేసి పడుకుని పోతున్నావు కదా, అది ఒంటికి పట్టేస్తుంది, అది ఫ్యాట్ కింద తయారైపోతుంది, నువ్వు బ్రేక్ఫాస్ట్ పెట్టుకో, లంచ్ పెట్టుకో, డిన్నర్ పీకేసే అన్నారు. ఓకే, 40,000 ఇచ్చి ఈ విషయం నాకు తెలియదు అనుకున్నారా? నాకు తెలుసు, కాకపోతే నేను పాటించట్లేదు. అయితే ఇక్కడి నుంచి ఇంకా ఈరోజు వినాయక చవితి సందర్భంగా 4 సంవత్సరాలుగా వదిలేసిన బ్రేక్ఫాస్ట్ని, వినాయక చవితితో బ్రేక్ఫాస్ట్ని, గణపతి బప్ప మోరియా అని చెప్పి వండరాల్లో దొరకవు కాబట్టి నాకు నచ్చిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయితే రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ తింటాను, లంచ్ తింటాను, డిన్నర్ రామ్ గోవిందా 2 పూట్లే ఆరోగ్యంగా ఉంటే ఏమీ అవ్వదు. నన్ను నమ్మండి, నేను చెప్తున్నాను కదా. మెడికల్ చెకప్లు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటాను. లాస్ట్ ఇదే టైంకి చేయించుకున్నాను ఈజిప్ట్లోని. అప్పుడు ఏమన్నారంటే, సూపర్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువైంది అన్నారు. అయిపోయింది. తర్వాత 6 నెలలకు ఒకసారి డెంటల్ క్లినిక్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు సార్ చెక్ చేయించుకుంటున్నారు అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయారు. అడిగాను, ఎందుకురా చనిపోయారు అంటే, అనారోగ్య సమస్యలు. ఎరా మెడికల్ చెకప్ చేయించరా అంటే, మాకు తెలియదు. ఏటి తెలియవు అమ్మ చచ్చిపోయి వస్తుందా? ఇప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది వస్తుందా? ఏమి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి మన ఇండియాలోని 800 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటారు బాడీ చెకప్లకి డాక్టర్లు. మామూలు బీపీ, షుగరు, బ్లడ్, యూరిన్ చెక్ చేస్తారు. యూరిన్ చెక్ చేస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయో లేదో తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్ ఇప్పుడు అవ్వదా? ఇప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో నా సబ్స్క్రైబర్లో ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాను కదా. నేను ఎందుకు చెప్తాను, ఎన్ని వీడియోలో చెప్పట్లేదు ఆరోగ్యం గురించి ఏం తినాలో అనేసి. చెప్పండి. నా ఏజ్ మా ఫ్రెండ్ దొక్క ముక్కలాగా ఉండేవారు, సడన్గా చచ్చిపోయారు. ఏమంటే అంతే. మెడికల్ చెకప్లో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకుంటే ఏమవుతుంది? 800, 900 బ్లడ్ తీస్తారు, యూరిన్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, హార్ట్ బీట్ చెక్ చేస్తారు. ఏమున్నా బయట పడుతుంది కదా. ఏముంది అంత అశ్రద్ధ ఏంటి? మొత్తం పోయాక మా ఫ్రెండ్కి, ఇంకో ఫ్రెండ్కి అయితే క్యాన్సర్ వచ్చేసింది. ఆ చెక్ ఎప్పుడో చిన్నప్పుడు చెక్ చేసుకున్నాడట మెడికల్. తర్వాత ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక అంత ఏటి అంత కొంపలు ముంచిపోతున్నారు. రాకెట్ సైన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బాడీ చెకప్ చేయమని అంటారు, చేస్తారు. విదేశాల్లో ఏమైనా ఉన్నారా? ఇప్పుడు నేనంటే 40,000 ఇచ్చాను, మీకేం దోలా 900, 800 రూపాయలు ఖర్చు పెట్టి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోకూడదు? చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరం. బాధపడితే బోధపడదు అంటారు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇన్సూరెన్స్ కీడించి మేలంచాలని ఉంచుకోండి. ఏదో రోగం వస్తుందని కాదు, కీడించి మేలంచాలి. ఈ సామెత బాగా వర్తిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీలకి. మీకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలకి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ది తీసుకోండి. మీకు తీసుకొని, మీ అమ్మకి తీసుకొని, మీ నాన్నకి తీసుకొని, మీ తమ్ముడికి, ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏం తీసుకోవాలి అని అంటే, మొన్న ఒక కంపెనీ వచ్చారు, 10 లక్షల రూపాయలు ఇస్తాను అన్నారు, ప్రమోట్ చేయండి మా ఇన్సూరెన్స్ కంపెనీని అన్నారు. నేను తప్పు, విద్యుతోని వైద్యుతోని వ్యాపారం మన వల్ల కాదు, నేను చేయలేను, నాకు వద్దు. మీకు నచ్చింది అడగండి, 10 మందిని అడగండి, ఏది మంచిదైతే అది చూసి తీసుకోండి. నేనైతే చెప్పను, ఏ లింకులు ఇవ్వను, ఏది చేయను. చేస్తే 10 లక్షలు వస్తాయి. కానీ నేను ఇప్పుడు వాడుతున్న కంపెనీ కావాలి అంటే అది ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళు కూడా 2 లక్షలు ఇస్తానన్నారు. కానీ అది ఇంటర్నేషనల్ వాళ్ళకి తప్ప, అదే నాలాగా సన్యాసులు, నోమాడ్ వాళ్ళకి, రోడ్ల మీద ప్రపంచం మీద దేశ దిమ్మర్లా తిరిగిన వాళ్ళకి తప్ప ఇండియాలో ఉన్న వాళ్ళకి పనిచేయదు. రేట్ ఎక్కువ, సంవత్సరానికి
6,000. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి, లింక్ ఇస్తాను. అంతేగాని ఇక్కడ ఏం చెప్పను ఏది వాడుతున్నాను. ఓకే, 40,000 దబ్బెట్టాను కదా, డాక్టర్లు నాకు ఏ జబ్బు లేదని చెప్పి ఏది తలగాళ్ళు దుప్పట్లు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. గిఫ్ట్ మరి 40,000 తీసుకున్నారు కదమ్మా, ఏదో సవక ఫ్రీగా వచ్చింది బ్యాగు, తీసుకెళ్దామని ఉంచుకున్నాను. పెద్దల మాట చెద్దన్నం మూట అని ఊరికినే అనలేదు. ప్రపంచం అంతా తిరిగి నేను నేర్చుకున్నానంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని నేర్చుకున్నాను. ఏవి కాదు, డబ్బు రాదు, ఏమీ రాదు. ఎగ్జాంపుల్ అంబానీ కొడుకు ఎన్ని వేల కోట్లు ఆస్తుంది మీరు చూశారు కదా. ప్రపంచంలోంచి కొండ మీద కోతుల్ని, ప్రపంచం మీద తారల్ని తెచ్చారు పెళ్ళికి. ఆరోగ్యం కొనగలిసారా? ఏమైనా కొనగలడు ఆయన. ప్రపంచంలో అన్నీ కొనగలడు, అంతరిక్షంలో పెళ్లి చేయగలడు. కానీ వాళ్ళ అబ్బాయికి ఉన్న ఆరోగ్యాన్ని కొనగలిసారా? ఎందుకు కొనగలరా? స్థూలకాయ, కొన్ని ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్. ఎంత అంబానీ అయినా, ఎంత ఎంత ఇంద్రదేవుడు కొడుకు అయినా సరే అనారోగ్యం వస్తే తప్పదు, అనుభవించాలి. సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే, మనకి అంత డబ్బు లేదు కాబట్టి చవగ్గా ఫ్రీగా పల్లీలు, ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు ఎన్ని మంది లేరు. పల్లీలు న్యాచురల్ సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో దొరికింది ఆ సీజన్లో తింటే ఆరోగ్యమే ఆరోగ్యం. అట్టుపండు, కదరీఫాలు, నేను రోజు అట్టుపండు, దొడ్డికి మెత్తగా వస్తుంది అన్నది, అస్సలు ప్రాబ్లం ఉండదు. 2 అట్టుపళ్ళు తింటాను రోజు, మెత్తగా దిగిపోద్ది. ఏ రోజు ఆ రోజు మళ్ళీ ఇంకో 2. నాకు దొడ్డికి రాకపోతే బీపీ షుగర్ వచ్చేస్తుంది, నాకు అంత టెన్షన్ వచ్చేస్తుంది, మొత్తం అంతా కమిలిపోద్ది మొత్తం. ఆ రోజు వెళ్ళిపోవాలి ఏదో ఒకటి. రాపోయిందంటే ఏదో ఏదో ఒకటి చేసి వేడినీళ్ళు తాగి నిమ్మకాయలు తిని అడవడి చేసేస్తాను. ఎప్పుడు అలా జరగదు. ఎప్పుడో పొన్నంక అమావాస్యకి పిచ్చి పిచ్చి పురుగులు పాములు తింటాను కదా, అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు దాన్ని నచ్చలేని ఫుడ్ తినేస్తుంటాం. ప్రపంచ యాత్రికుడు ఛానల్లోని ఆరోగ్యం గురించి చాలా వీడియోలు చేస్తాను, చాలా వీడియోలు నెతికి అన్వేషించి మరీ చేస్తాను. ఒక డాక్టర్లా కాకుండా ఒక సామాన్య మానవుడిలా చూడండి. నేనేం డాక్టర్ని కాదు, వైద్యో నారాయణ హరి అంటారు మన పెద్దలు. మీకు ఏమైనా డౌట్ వస్తే డాక్టర్ని సంప్రదించండి, అంతేగాని పుసుకుమని నేను ఏదో చెప్పాను కదా ఏదో చేసే ప్రతిదీ డాక్టర్ని సంప్రదించి చేసుకోవాలి. నేనేంటంటే నేను చూసిన ప్రపంచంలో ప్రపంచం ఏం తింటున్నారు, ప్రపంచం వాళ్ళు ఏం తింటున్నారు, నేనేం తింటున్నానో చెప్తున్నాను. కానీ మిమ్మల్ని తినమని కాదు, మీకు నచ్చింది మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా మెడికల్ టూరిజంలో భారతదేశం ఎంత ముందుకు సాగుతుందో. మామూలు టూరిజంలో ఎవరు రారు మన దేశానికి, రేపులు చేసేస్తారని. కానీ మెడికల్ టూరిజం కోసం ప్రపంచం ఎందుకు అంటే లాభం, అందరూ వచ్చేది లాభం కోసం. సగంగా తక్కువలో డబ్బులు అయిపోతున్నాయి, తక్కువలో మెడికల్ అయిపోతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు. ప్రపంచం నలుమూల 197 దేశాలలో భారతదేశంలోకి వస్తున్నారు. ఏమండి భాష ప్రాబ్లమ్ అంటే, భాష వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, అసిస్టెంట్లు ఉంటున్నారు. అందుకే అంటున్నాను బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, దాని మీద రీసెర్చ్ చేయండి. నేను కూడా రీసెర్చ్ చేసిస్తాను. ఫిజీ దేశంలో మీకు చూపించాను కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు గట్టాన. సో అలాగే ప్రపంచ దేశాలు అన్నీ వస్తున్నాయి, అన్నీ మంచి జరుగుతుంది. ఓకే, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి, సమయాన్ని వృధా చేయకండి, క్రియేట్ చేసుకుని ఉద్యోగాలు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఉంటాను, బాయ్, జై హింద్.